ఇంటి ముందు పడి ఉన్నాడు. పేదలైనటువంటి లాజరు, పేదవాడు, చినిగిపోయిన గుడ్డలతో, జుట్టు పెరిగి గాయాలతో, వస్త్రహీనుడై రోగి అయి పడి ఉన్నాడు. ధనవంతుడు బల్ల మీద పడినటువంటి ముక్కలు ఏరుకుని తింటున్నటువంటి వాడు ఎదురు చూస్తున్నాడు, ధనవంతుడు ఏమైనా పెడతాడా అని. ఆ బల్ల మీద నుంచి జారిపడినటువంటి ముక్కలు తింటూ ఆయన జీవనాన్ని సాగించుకుంటూ దేవునికి నీతిగా జీవించినటువంటి లాజరు స్థితి చూశారు. ధనవంతుడు తనకిష్టానుసారమైన జీవితం జీవిస్తూ నా ఎదుటి నాకంటే అల్పుడుగా ఉన్నటువంటి వాడికి పెడతామేమన్నటువంటి ఆలోచన ధనవంతుడికి లేకపోయిను. దేవుడు ఆ ధనవంతుడికి ఇచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసా? నువ్వు మర్డర్ చేసావురా, నువ్వు తిరిగిపోతువురా, నువ్వు త్రాగుపోతువురా అని అనలా. ఏమన్నాడో తెలుసా? నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించావు భూమి మీద. నీ జీవితం ఇప్పుడే నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే కుదరదు. నువ్వు ఇష్టానుసారమైన జీవితం, ఏ జీవితం జీవించాలో తెలుసా? దేవునికి ఇష్టడుగా జీవించాలి. నువ్వు దేవునికి ఇష్టరాలుగా జీవించాలి. ఈ భూమి మీద నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవిస్తేనే దేవుడు నిన్ను ఆయన లెక్కలో తీసుకుంటాడు. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. ఆ జీవ గ్రంథంలో ఎవరు పేరైతే లేదో వాళ్ళు ఎక్కడికి పోవాలంట? సాతానుడికి, వాడి అనుచరులకి అగ్ని విధించబడింది. పో అగ్నిలోకి పో. సాతానుడు వాడి అనుచరులు, సాతానుడు కుయుక్తుల్లో ఇరుక్కుపోయినటువంటి నువ్వు, సాతానుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి నువ్వు, ఇంక నీకేం కనపడతారు? అల్పులు. సాతానుడు పని ఏందో తెలుసా? ఉదయం లెగిస్తే ఏ ఇంట్లో గొడవ పెడతామా, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేద్దామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని మింగుదామా, ఎవరిని గందరగోళం చేద్దామా అని సాతాను ఎదురు చూస్తూ రోజు చేసే పని సాతాను అదే. మనం తెలుసుకో. ఉద్రేకాన్ని, ఉడికి రక్తాన్ని మనకి ఇచ్చింది సాతాను. ఒకడు వచ్చేదన్న ఒక మాట అనగానే అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎంట్రు కూడా ఇట్ట పొడుచుకునేది రక్తం ఒక్కసారి వెళ్ళిపోయింది పైకి, ఎంటుకు ధన్మని లేచిద్ది. రోజు రక్తం పైకి కింద కారుతానే ఉంటుంది. అప్పుడు లేకపోతే ఇంటికి కదా. ఎవరన్నా అనకూడని మాట అంటే, ఎవరన్నా దూషిస్తే ఆ స్పాట్లో నీకు కలిగేటువంటి రక్తం ఒక్కసారి ఎట్లా లేచి నిలబడిద్ది కదా. అప్పుడు ఏమి చేస్తామో కూడా తెలియని పరిస్థితి, ఏమంటామో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక్కోసారి మాకు కూడా, మమ్మల్ని కూడా, సేవకులను కూడా సాతాను శోధిస్తూ ఉంటుంది. యేసు ప్రభుని కూడా శోధించింది సాతాను అని మేము చెప్పు, మమ్మల్ని శోధించదులే, మేము పాస్టర్లం కదా, మా దగ్గరికి రాదులే అని చెప్పినాడు అబద్ధకి పాస్టరు. నన్ను కూడా శోధించిద్ది, పాస్టర్లను కూడా శోధించిద్ది. కానీ నేను ఎవరి వశంలో ఉండాలా? దేవుని వశంలో ఉండాలా, దేవుని యొక్క వశములో ఉండాలా, దేవునితో ఉండాలా. అపవాది వశమును కాదు, అపవాది యొక్క తంత్రములతో కాదు కదా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది సాతాను చెప్పమంటారా? వినండి. యేసు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించే సమయంలో సాతానుడు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అనే మాట ఏం తెలుసా? నువ్వు బహు ఆకలిగా ఉన్నావు కదా, నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ఈ అరణ్యంలో నీకు ఆహారం పెట్టడానికి లేదు కదా, ఇదిగో నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నేను అందే, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని నేను అంద. సాతాను యేసు ప్రభుకి కోపం రాదా? నిన్ను నన్నంటే ఇసిరు కొట్టేవాళ్ళు మేము, చెంబులు ఇంట్లో ఏయన్నా కదా కొట్టేవాళ్ళు మేము. యేసు ప్రభు ఆయన మరణించటానికి, పునరుత్థానుడవటానికి తిరిగి వచ్చినటువంటి ఆయన భూమి మీదకి
పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క పరిశుద్ధత, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేకొట్టడానికి వచ్చినటువంటి ఆయన ఓర్పుతో విన్నాడు. సాతానుడు అంటుంది, మాటతో కలిగి చేశాడు ఈ భూమిని, ఆకాశమును. భూమి మీద ఉన్నటువంటి సాతానుడు అంటున్నాడు, భూమి మీద నిలబడినటువంటి సాతానుడు అంటున్నాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. మాటతో కలిగింది భూమి, మాటతో కలిగిన ఈ చెట్లు, కావాలంటే పళ్ళు తినడా, సమస్తం చేసుకోగలడు మాటతో. సాతానుడు అంటుంది, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. కనపడితే రాళ్ళు రొట్టెలుగా చేస్తారు. సాతానుడు చెప్పే మాట, సాతానుడు వశములో ఉన్నటువంటి వారు చేసే పనులవి. రెచ్చగొట్టింది దేవుణ్ణి. ఏమన్నాడు ఆయన? కాముగా ఉన్నాడు. ఎందుకు కాముగా ఉన్నాడు? 40 దినాలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంకి ఏ భంగము కాకూడదని, ఏ భంగము కాకూడదని. ఈ ఉపవాస కూడికి, ఈరోజు ఉపవాస కూడికలో ఏ దురాలోచన నీకు రాకూడదు, ఏ దుష్ట తలంపులు నీలోకి రాకూడదు. నువ్వు ఉపవాసం ఉంది దేని కొరకు? యేసు ప్రభు ఉపవాసం ఉంది దేని కొరకు చెప్పండి? ఎన్నోసార్లు వినుంటారు, 40 దినాలు బాప్తిసం పొంది ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు ఉపవాసం ఉన్నాడు తెలుసా? నువ్వు ఉపవాసం దేనికుంటున్నావు తెలుసా? తేడా ఏంటి? ఎందుకున్నాడు ఉపవాసం? 40 దినాలు ఉపవాసం ఉండడానికి కారణం ఏంటి? అసలు దేవుడే మనిషి కుమారుడిగా పుట్టి, ఆ దేవుడే మనిషి కుమారుడిగా ఉండి, మనిషి కుమారుడైనటువంటి దేవుడు ఉపవాసం ఎందుకు ఉండాలా? ఎందుకు ఉండాలా అమ్మా? చెప్పు, మైక్లో చెప్పు. తప్పైనా రైట్ అయినా పర్వాలేదు, అందరికి వినపడాలి. షూటింగ్ జరుగుతుంది. మైక్లో చెప్పు, మైక్లో చెప్పు, మైక్లో చెప్పు. నీ వాయిస్ వినపడాలి కదా, బయట వాయిస్ రాదు. తండ్రి అయిన దేవునితో మాట్లాడడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టు, చప్పట్లు కొట్టు అందరూ. తండ్రి అయిన దేవునితో మాట్లాడటానికి. ఓకే, రైట్, మంచిది. అసలు ఉపవాసం ఉండటానికి కారణం ఏంది? మామూలు ఉంటే మాట్లాడ్డా? తండ్రి మాట్లాడ్డా? మాట్లాడతాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకుండానట్లు. ఆయనకి తెలుసు శోధన రాబోతుంది. మనం లెంట్ జరుపుకుంటాం 40 days. ఆయనకి తెలుసు శోధన రాబోతుంది. ఆయనకి తెలుసు కొరటాలతో కొట్టబోతున్నారు. ఆయనకి తెలుసు ముళ్ళ కిరీటం పెట్టబోతున్నారు. ఆయనకి తెలుసు సిలువ మోపిపోతున్నారు. ఆయనకి తెలుసు రాళ్ళు వేయబోతున్నారు. అన్నీ తెలుసు. ఈయన రక్త మాంసంతో ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు, పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి దేవుడు. ఆయనకన్నీ నువ్వెలా ఉన్నావో, నేనెలా ఉన్నానో ఆయన కూడా అలానే ఉన్నాడు. ఆ సమయంలో ఇవన్నీ జయించడానికి ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసాన్ని భంగపరచకూడదని ఆయన ఏమున్నాడు? సైలెంట్గా ఉన్నాడు కదా. ఉపవాసం అని చెప్తాం, ఉపవాసకుడికి ఉపవాసం ఉన్నానని చెప్తాం. అడిగిన వాళ్ళందరికీ చెప్తాం, ఈరోజు నేను ఉపవాసమేగా, నేను ఏంద్రా దిగులు కూర్చున్నాయా, ఈరోజు ఉపవాసం కదా, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందిగా, ఉపవాసం ఉన్నానులే. అందుకే ఎవరికి తెలియాలా నువ్వు ఉపవాసం ఉన్న సంగతి? ఏమిదేం పీకిపోయావో, ఉపవాసం ఉన్నానులే, రాత్రి ఉపవాసకుడికి కదా, ఏం తినంగా, అది వాళ్ళకి తెలియాలా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, నీ రహస్యమందున్నటువంటి నీ తండ్రి నీ తల అంటుకొని నీ గదిలోకి వెళ్ళి తలుపులేసుకో. ఏ ఒక్కరు నిన్ను చూడకూడదు, ఏ ఒక్కరు నీతో మాట్లాడకూడదు, ఏ ఒక్కరు రహస్యంగా ఉన్నటువంటి తండ్రితో నువ్వు మాట్లాడుకో. దేనికి మాట్లాడుకోవాలి నువ్వు? దేనికి మాట్లాడుకోవాలి నువ్వు? నీ బాధ ఉంది కాబట్టి. నీకేదో బాధ ఉంది, నీకేదో కష్టం ఉంది, నీకేదో రోగం ఉంది, నీకేదో ఇబ్బంది ఉంది, అప్పుడు మాట్లాడుకుంటాం మన బాధ, మన కష్టం, మన ఇబ్బంది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను.
ఏదైనా అవసరం కోసం కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నిన్ను 3 సార్లు తిప్పుకున్నాక